అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ వ్లాగ్స్. అర్జునుడి మరణం తన కుమారుడి చేతిలో ఎలా జరిగింది? గంగా శాపం వల్ల అర్జునుడికి తన కుమారుడి చేతిలో మరణం. అసలు ఈ కథ ఏమిటో, దాని పూర్వత్రాలు ఏమిటో అన్నీ వీడియోలో వివరంగా చెప్పుకుందాం. కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసిన తరువాత ధర్మరాజు అశ్వమేధ యాగం తలపెట్టాడు. ఇందుకు మేళజాత్ గుర్రాన్ని ఎంపిక చేసి పాండవ సోదరులు తీసుకొచ్చారు. వేదోక్త విధులు నిర్వర్తించిన తరువాత ధర్మరాజు ఆ యాగాశ్వాన్ని విడిచిపెట్టాడు. దీనికి కాపలాగా అర్జునుడు గాంధీవం, అక్షయతూనీరం ధరించి వెళ్ళాడు. అది త్రిగర్త, ప్రాగ్జ్యోతిషపురం, సింధు దేశం నుంచి మణిపురంలోకి ప్రవేశించింది. తన తండ్రి అర్జునుడు వస్తున్న విషయం తెలిసిన మణిపురం యువరాజు బభ్రువాహనుడు ఆయనకు ఎదురు వెళ్ళి నమస్కరించాడు. అర్జునుడు తన కుమారుడిని ఆదరించలేదు సరికదా ఈసడించుకున్నాడు. ఈ నిరాదరణకు కారణం తెలియని బభ్రువాహనుడు మౌనంగా పక్కకి తప్పుకొని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఈ సంఘటనతో కలత చెందిన అతడు విచారంగా వెనుతిరిగాడు. ఈ సమయంలో ఒక స్త్రీ ఎదురుగా వచ్చి, నాయనా, నేను నీకు అమ్మనవుతాను. ఓ నాగకన్యను, నా పేరు ఉలూచి. నీకు హితం చెప్పడానికి వచ్చాను. యుద్ధం రాజధర్మం. వెళ్ళి నీ తండ్రి సవ్యసాచితో యుద్ధం చెయ్యి. ఆయనకు అది ప్రియమవుతుందని చెప్పింది. ఉలూచి మాటలకు బదులిచ్చి సరే అని బభ్రువాహనుడు తల్లి తండ్రితో యుద్ధం కూడదని శాంతం వహించాడు. తప్ప పిరిగివాడిని కాదు. నువ్వు చెప్పినట్టే యుద్ధం చేసి నా తండ్రికి సంతోషం కలిగిస్తానని ఆమెకు నమస్కరించి అస్త్రశస్త్రాలతో రథాన్ని అధిరోహించి అశ్వానికి అడ్డుపడ్డాడు. దీనిని చూసి మెచ్చుకున్న పార్థుడు అతనితో యుద్ధం చేశాడు. ఇద్దరి మధ్య చాలాసేపు యుద్ధం సాగుతూ ఉండగా చివరకు లిప్తపాటులో కొడుకు వేసిన శరం సవ్యసాచి గుండెల్లో దిగబడేసరికి నిలువున కుప్పకూలిపోయాడు. అదే క్షణంలో పార్థుడు వేసిన బాణానికి బభ్రువాహనుడు మూర్ఛపోయాడు. ఈ విషయం గురించి బభ్రువాహనుడి సేనలు తల్లి చిత్రాంగదకు తెలియజేశారు. ఉలూచితో సహా అక్కడికి యుద్ధభూమికి వచ్చిన చిత్రాంగద రథానికి అడ్డంగా పడి ఉన్న కొడుకును, నిర్జీవంగా ఉన్న తన భర్తను చూసి చాలా బాధపడింది. సోదరి, ఈ పసివాడిని ఎందుకు యుద్ధానికి ప్రోత్సహించావు? కొడుకు శౌర్యానికి బలైన ఈ కురుకుల వరేణ్యుణ్ణి నువ్వు బతికించకపోతే నేను కూడా ఇక్కడే ప్రాయోపవేశం చేస్తాను అంటూ చిత్రాంగద పద్మాసనం వేసుకుని కూర్చుంది. కాసేపటికి తేరుకున్న బభ్రువాహనుడు తండ్రిని చంపిన పాపానికి తాను ప్రాయోపవేశం చేసి తనువు చాలించాలనుకుని అక్కడే పాదాల దగ్గర కూర్చున్నాడు. వీరితో పాటు ఉలూచి కూడా కన్నీరు పెట్టుకుని మృత సంజీవనీమణిని తలుచుకుంది. వెంటనే ఆమె చేతుల్లోకి ఆ మణి ప్రత్యక్షమవడంతో దానిని బభ్రువాహనుడికి అందజేసింది. కుమారా, విజయుడికి మరణం ఉంటుందా? నీతో యుద్ధం చేసి నీ పరాక్రమం తెలుసుకోవాలనే కోరిక ఆయనకు ఉంది. అది తీరడానికే ఇంత పని చేయాల్సి వచ్చిందని తెలిపింది. ఈ మణిని ఆయన హృదయం మీద పెట్టు అంటూ తన చేతిలో ఉన్న మణిని కొడుకుకి ఇచ్చింది. ఉలూచి వద్ద ఉండే మణిని తీసుకున్న బభ్రువాహనుడు దానిని అర్జునుడి హృదయానికి తాకించగానే నిద్ర నుండి మేలుకున్నట్టుగా ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. అనంతరం ఉలూచి మాట్లాడుతూ, శిఖండిని నెపంగా పెట్టుకుని భీష్ముడిని కూల్చారు కాబట్టి అది పాపం.
దానికి ప్రాయశ్చిత్తం చేసుకోకుండా శరీరం విడిస్తే నరకం ప్రాప్తిస్తుంది. కావాలనే బబ్రువాహనుడిని మీతో యుద్ధానికి ఉసిగొల్పానని తనని మన్నించమని వేడుకుంది ఉలూచి. అంతేకాదు, ఒకరోజు స్నానం చేద్దామని ఆకాశగంగకు వెళ్ళిన సమయంలో వసువులంతా అక్కడికి వచ్చారు. వారు ఒక రేవులో స్నానం చేస్తూ ఉండగా ఇంతలో గంగాదేవి ప్రత్యక్షమైంది. తల్లి శిఖండిని అడ్డు పెట్టుకుని భీష్ముడిని కూల్చాడు అర్జునుడు. ఇది అన్యాయం కాదా అన్నారు వసువులు. దీనికి ఆగ్రహించిన గంగాదేవి కన్న కొడుకు చేతిలోనే అర్జునుడు హతముగాక అని శపించింది. అక్కడే ఉన్న తాను మా తండ్రికి ఈ విషయం చెప్పాను. ఆయన భయపడుతూ వచ్చి దేవిని ప్రార్థించడంతో ప్రసన్నం చెందింది. అర్జునుడు తన కుమారుడు బబ్రువాహనుడి అస్త్రాల వల్ల మరణిస్తాడు. అయితే నాగలోకంలోని మృత సంజీవని మణి వల్ల పునరుజ్జీవుడు అవుతాడని ఉపాయం చెప్పింది. అందువల్లే బబ్రువాహనుడిని మీతో యుద్ధానికి ఉసిగొల్పి మహాశౌర్యం ఆవహింపచేశానని తెలిపింది. కుమారుడు వల్ల కూలిన మీ దేహాన్ని మృత సంజీవని మణితో తిరిగి సజీవం చేశానని ఉలూచి చెప్పింది. దీనికి సంతోషించిన అర్జునుడు, ఉలూచి, నీ వల్ల మా కులం నిలబడింది, కులవర్ధినివి నువ్వు అని ఆమెపై ప్రశంసలు కురిపించాడు. కొడుకును ఆశీర్వదించి చిత్రాంగదను దీవించి వారందరి వాళ్ళ దగ్గర వీడ్కోలు తీసుకొని అక్కడి నుండి సంతోషంగా బయలుదేరాడు అర్జునుడు. ఇంతేనండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి. అలానే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అందులో ఆల్ అనే నోటిఫికేషన్ ఓకే చేసుకుంటేనే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఈజీగా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నాకు ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.